ఆ తర్వాత మీకు రామారావుతో ఉన్న అనుబంధం గురించి చెప్పాలంటే, గుర్తు చేసుకోవాలంటే ఒకసారి ఎప్పుడో మీరు ఎక్కడో చెప్పడమో, నాతో అనడమో, 'జగదేకురుడు అతిలోక సుందరి' రిలీజ్ అయినప్పుడు, సైక్లోన్‌లో రిలీజ్ అయినప్పుడు, ఆయన ఓ పక్కన తెలుగుదేశం ప్రచారం వస్తున్నారు. ఆ! నేను గుంటూరులో సినిమా చూసి, నూనె షో చూసి, అమ్మయ్య గుంటూరులో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ పాటికి అన్ని చోట్ల బాగానే ఉంటుంది రెస్పాన్స్ అని అనుకుంటూ వెళ్తున్నాం. ఇంట్లోకి ఆయన కారు వచ్చి ఎదురొస్తున్నారు. గవిక్కింది ఆపి దిగితే ఆయన ఆపారు. ఆపి చెప్పి వెరీ గుడ్, మంచి సినిమా తీసావు, తుఫాన్ గిఫాన్ అన్నిటినీ లెక్క చేయకుండా వెళ్తా ఉంది, గుడ్, కమాన్ క్యారీ ఆన్. అలాగే థ్యాంక్స్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాం. ఆయన చెప్పిన మాట నిజమైంది. అంటే ఆయనకి ఇంకెవరితో మీరు తీస్తున్నారు ఏంటి అవన్నీ ఏం పట్టించుకునేవారు కాదు. పట్టించుకున్నారు కాదు, అడిగేవారు. ఉమ్, నువ్వు ఏంటి ఇప్పుడు ఏ సినిమా తీస్తున్నావు? ఓహో, చిరంజీవి గారు ఇస్తున్నారా? తర్వాత ఏంటి? ఇట్లా అన్ని అడిగి తెలుసుకునేవారు. అసలు సమాచారం వదిలిపెట్టేవారు కాదు. ఇప్పుడు నార్మల్గా ఆయన జీవితంలో నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్ని రకాలుగా ఆయన జీవితం అంతా బిజీగా ఉన్న సంప్రదాయాలకి, ఇంటి ఆచారాలకి, పిల్లలు, పెళ్ళిళ్ళు, వీటన్నిటికీ ఆయన చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు కదండి. ఇచ్చేవారండి, చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఆ పెళ్ళిళ్ళప్పుడు జనరల్గా మేము ఆయనతో పాటే పట్టణ గిట్టన కార్యక్రమం అన్నీ చేసేవాళ్ళం. ఆ రోజులు మర్చిపోలేము. నార్మల్ అంటే మనం ఆయన జీవితాన్ని పరిపూర్ణంగా మొత్తం చూసాం ఆఖరి క్షణం వరకు. ఆయన జీవితంలో అంటే బసవరామ తారకం గారు పోవడం, అదే స్థానంలోకి లక్ష్మీపార్వతి అనే కొత్త వ్యక్తి రావడం, తద్వారా ఆయన చాలా విమర్శలు పాలవడం. ఎందుకంటే మీరు టీడీపీ అనుయాయుడు, సానుభూతిపరుడు, అండ్ మీరు ఎలక్షన్స్లో కూడా నిలబడ్డారు కదా పార్టీ తరఫున. అది ఆ సంఘటన అన్నది ఆయన జీవితాన్ని బాగా ప్రభావితం చేసింది కదండి. ఏం చేసినా అది ఇంటి వరకు సమాచారం తప్ప బయటికి ఎక్కువ రానిచ్చేవాడు కాదు. నేను కూడా దాని సమాచారం వచ్చిన నాకు కూడా ఏమి తెలియదు అన్నట్టుగానే ఉండేవారు. అందుకు తప్ప వేరే. ఆ తర్వాత ఇక ఆయన ఆఖరి రోజుల్లో అంతవరకే మనకు తెలుసు. అదేలేండి. బట్ ఆవిడ ఉండగా కూడా మేము వెళ్ళేవాళ్ళం ఎప్పటికప్పుడు. సీఎల్ ఇచ్చేవారు, అన్నీ మంచి చెల్లని అని తెలుసుకుంటూ ఉండేవారు. తర్వాత రామారావు గారు తర్వాత మీకు అంత గట్టి అనుబంధం ఉన్న ఒక వ్యక్తిగా, ఒక హీరోగా చిరంజీవి గారే అని మాకు అనిపిస్తుంది. మీకు ఎక్కువ అంతతో చేసిన సినిమాలు ఆయనతోనే మీకు ఎక్కువ అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. 4 సినిమాలు 'జగదేకుడు అతిలోక సుందరి', 'చూడాలని ఉంది', 'ఇంద్ర', 'జై చిరంజీవి'. 4 సినిమాలు 4 రకాలండి. అందులో కొద్దిగా 'జై చిరంజీవి' మెట్టు తక్కువగా అనిపిస్తుంది. కానీ ఈ 4 సినిమాలు, ఆ 3 సినిమాలు అయితే వరప్రసాదం. చిరంజీవి గారికి నాకు గొప్ప ప్రసాదం. చిరంజీవి గారు కూడా అంతటి మహోన్నత వ్యక్తి. ఆయన ఏదనుకుంటే అది జరిగేది. అలాగే ఇట్లాగే అనుకుందాం, ఇట్లాగే చేసుకుందాం అనేవారు పాప. ఇప్పుడు ఆయనతో కూడా తీయాలి, ఏదో కథ కోసం ఎదుగుతున్నాను. ఇప్పుడు ఒకసారి దొరుకుతుంది, తీస్తాను, తొందరలోనే ఉంటుందండి. ఓకే. అంటే మీరు నార్మల్గా ఆయనతోని ఒక బ్రదర్లీ అటాచ్మెంట్, మీకు షేరింగ్ అండ్ కేరింగ్ అనే ఆస్పెక్ట్లో ఆయనతో ఎలా ఉంటుంది సార్? చాలా బాగుంటుందండి. చిరంజీవి గారితో కేరింగ్ అంటే మామూలుగా ఉండదు. ఆయన షూటింగ్ లేకపోయినా నన్ను పిలిచి కూర్చోబెట్టి కబుర్లు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి, అది వేరే ఫ్లోర్లో ఉన్నా నేను వెళ్ళి కూర్చునేవాడిని. అట్లాగే మధురాతి మధురం. మొన్న 'ఇంద్ర' కూడా మీరు 22 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంలో మీ అందరూ కలిసి బాగా సెలబ్రేట్ చేశాం. బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఆయన నాకు మంచి కృష్ణుడిది శంఖం ఇచ్చారు.
మధురాతి మధురం. అవునండి, అవును. తర్వాత ఇన్ జనరల్గా మీరు పెద్ద హీరోలతో చేస్తూ అందరు యంగ్ హీరోస్ని దాదాపుగా ఈ తరంలో ఉన్న హీరోలందరినీ మీరే ఇంట్రడ్యూస్ చేశారు. నేనే ఇంట్రడ్యూస్ చేశాను. మీరే ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయమని నన్ను అడిగింది కృష్ణ గారు, మహేష్ బాబు. ఓకే. అది చేసాం. అది తర్వాత చిరంజీవి గారు కూడా అడిగారు, దత్తు నువ్వు ఇప్పటికైనా వాడితో సినిమా తీద్దు కానీ నువ్వు రెడీగా ఉండు అన్నాడు. అట్లే తర్వాత బన్నీ, తర్వాత తారక్ ఇలా అందరితో తీసాం. అదే ఒక్క ప్రభాస్ ఒక్కటే మీ బ్యానర్ నేను మిస్ అయ్యాను. అది ప్రవాసుది కలవాలి, కలిసి కథ చెప్పాలి అని అనుకున్నాం. అది అతను కూడా ప్రిపేర్ అయ్యి ఉంటాడు అనుకుంటాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.